భీమరావుకు వాళ్ళ అమ్మతో అనుబంధం ఎక్కువ. ఆ కారణంగా వీడికి భీమబాయి కనిపిస్తున్నట్టుంది. భీమ్ అమ్మా, అమ్మా, ఇప్పుడు నేను వెళ్తాను. నాకెప్పుడు అనిపిస్తుందో నీకు నా అవసరం ఉందని అప్పుడు మళ్ళీ వస్తాను. నాకెప్పుడు నీ అవసరం ఉంటూనే ఉంటుందమ్మా. ఇప్పుడు కూడా నీ అవసరం ఉంది. నీకు తెలుసా, నువ్వు లేవు. ఇప్పుడు ఎవరు చెప్తారు భీమా తొందరగా లేచి తయారవ్వు అని, స్కూల్కి వెళ్ళటానికి ఆలస్యం అవుతుందని? భీమ్ లెగు, తయారవ్వు, మీకు స్కూల్కి ఆలస్యం అవుతుంది. లేవండి, మీరు కూడా లేవండి. లేవనందరూ. టీ పెట్టాను, భీమ్కి పాలు కలిపాను. రండి 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 అందరూ. నానా, మీరా? నువ్వు చేసావా? నానా, ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? నేను చేస్తానుగా. ఇటివ్వు. ఇదిగో తీసుకో. ఇదిగో తులసి. భీమ్, పురంజన్, టీ తాగు. అరే నువ్వు తాగు. భీమరావు వచ్చి పాలు తాగు. బాలా, అమ్మా, మళ్ళీ అబద్ధం చెప్పావు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తానన్నావుగా. నిజానికి నీ అవసరం నాకు ఎప్పుడూ ఉంటుంది. రా అమ్మా. నీకు తెలుసా, నువ్వు లేకపోతే ఇల్లంతా వెలితిగా ఉంది. రా అమ్మా. అమ్మా రా. కేవలం నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాదు, నువ్వు అంతకు ముందులాగానే రోజంతా నాతోనే ఉండాలమ్మా. ఇప్పుడు నేను మీ అందరి కోసం వంట చేస్తాను. ఆ తర్వాత నేను కూడా పనికి వెళ్ళాలి. నాన్న, నువ్వు వంట చేయడం ఏంటి? నేను చేస్తాను. వద్దు గంగా. గంగా, నువ్వింకా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటావు? నువ్వు ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళిపోతావు. నేను చేస్తానులే. ఇప్పుడు నేను కూడా అలవాటు చేసుకోవాలిగా. అది కాదు నాన్న, మేం చేస్తాంలే. వద్దు తల్లి. తల్లి పోయిన తర్వాత ఈ పనులన్నీ చేసే బాధ్యత తండ్రిదవుతుంది. మీరందరూ స్నానాలు చేయండి. గంగా, నువ్వు కొంచెం కూరగాయలు కోసివు. మిగతా పని నేను చూసుకుంటాను. రామ్జీ, నువ్వెంతకాలమని ఇలా పిల్లలకు వంట చేసి పెడుతూ ఉంటావు? తెలీదు, కానీ
ఇప్పుడు నేను పిల్లలకి కన్న తండ్రిని, కన్న తల్లిని కూడా. నువ్వేమైనా చెప్పు రామ్జీ. నిజమేంటంటే ఏ కన్న తండ్రి కూడా పిల్లలకి తల్లి లేని లోటు తీర్చలేడు. అక్క, మనం రామ్జీని మళ్ళీ పెళ్లి చేసుకోమని అడిగితే ఎలా ఉంటుందంటావు? ఎందుకంటే కుటుంబం చెల్లాచెదరైపోతుంది అనిపిస్తుంది. పురంజన్, గాయం ఇంకా పచ్చగానే ఉంది, మానడానికి సమయం పడుతుంది. ఇలాంటి విషయాలు మాట్లాడటానికి సరైన సమయం రావాలి. గంగా, త్వరగా కానీ, నేను పనికెళ్ళాలి. నానా, నేను చెప్పేది విను. ఇవన్నీ నేను చేస్తాను. నువ్వు వద్దు తల్లి, నాకు తెలుసు నువ్వు ఇవన్నీ చేస్తావని. కానీ నీకిప్పుడు మీ నాన్న, అత్త, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కాకుండా ఇంకా చాలా చాలా బాధ్యతలున్నాయి. రేపెలాగూ నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఇదంతా నేనే చెయ్యాలిగా. నీకు తెలుసా నాన్న, నువ్వెప్పుడు పనికి వెళ్ళాలని హడావుడి చేస్తూ ఉండేవాడివి. ఎప్పుడు అమ్మ మీద కోప్పడేవాడివి. అమ్మ వంటింట్లో గబగబా వంట చేసుకుంటూ నాతో అనేది, ఈ మగవాళ్ళకిలా బయటుండి అరవడం చాలా తేలిక. అదే వంటింట్లోకి వచ్చి ఏమైనా అందివ్వమని చెబితే అప్పుడు వెతకడానికి తెగమొగ పడతారు. నాన్న, అమ్మ లేకపోతే ఇల్లంతా వెలుతిగా ఉంది, ఏమీ బాలేదు. ఇవాళ ఊళ్ళో వాళ్ళందరికీ ఉచితంగా టీ ఇవ్వబడుతుంది నా తరపు నుంచి. కానీ నువ్వు ఏ సంతోషంలో టీ తాగిస్తున్నావు మంగేష్, అది కూడా చెప్పు మరి. చెప్తాను సేట్ గారు. ఇవాళ మా అమ్మగారి పుట్టినరోజు. నేను చాలా చాలా అదృష్టవంతుడిని సేట్ గారు. ఎందుకంటే మా అమ్మ ఇప్పటికీ బతికే ఉంది. కానీ కొందరు పిల్లలు చాలా దురదృష్టవంతులు. వాళ్ళ అమ్మలు కాస్త తొందరగా చచ్చిపోతారు. కానీ ఇంకొందరు పాపిష్టి పిల్లలుంటారు. వాళ్ళ అమ్మలు వాళ్ళ చిన్నప్పుడే చచ్చిపోతారు. మరి భీంబాబు, నువ్వు వాళ్ళ మాటలను అసలు పట్టించుకోవద్దు. రండి సోదరులారా, ఈ రోజు అంతా ఆనందంగా టీ తాగండి. ఇక రాత్రికి పండగ చేసుకుందాం మనం. ఇప్పుడు ప్రతి వాళ్ళ జీవితాల్లోనూ ఇలాంటి సంతోషాలు ఉండవుగా. బాగా చెప్పారు సేట్ గారు. కర్మల్ని బట్టి ఫలితాలుంటాయంటారు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళు తమ 93 సంవత్సరాల తల్లికి పుట్టినరోజు జరుపుకుంటారు. ఇక ఎవరైతే చెడు కర్మలు చేశారో వాళ్ళు తమ తల్లి చావు రోజు జరుపుకుంటున్నారు. భీమరావు, 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 ఈరోజు నువ్వు మళ్ళీ మన స్కూల్ మొత్తం మీద ప్రథమ స్థానాన్ని సాధించావు. అలాగే మన ప్రిన్సిపాల్ గారు చెప్పారు, ఇవాళ రాత్రి గౌరవ విందు ఉంటుందట. కానీ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదా,
మరి వాడు గౌరవ విందుకి ఎలా వెళ్తాడు చెప్పండి? ఇప్పుడు ఈ స్థితిలో ఎలా రాగలుగుతావు? అందుకే నేను మన ప్రిన్సిపాల్ గారికి నీ పరిస్థితి అంతా వివరించి చెప్పాను, నువ్వు రాలేవని. ఎందుకు రాలేడు? తప్పకుండా వస్తాడు. లేదు నాన్న, నేను వెళ్ళను. నాకు వెళ్ళాలని లేదు. భీమ్, అమ్మ బతికున్నప్పుడు అప్పుడు తను కూడా ఇదే కోరుకుంది, నువ్వు ఈసారి గౌరవ విందుకు వెళ్ళాలని. ఈసారి భీమా పురస్కారం తీసుకోవడానికి వెళ్తాడు. గౌరవ విందుకి తప్పకుండా వెళ్తాడు. గుర్తొచ్చిందా అమ్మ ఏం చెప్పిందో? కానీ అమ్మ ఇది కూడా చెప్పిందిగా, తను కూడా వెంట వస్తానని. మరి అమ్మ రానప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్తాము? భీమ్, నేను మీ అమ్మనైతే కాదు, కానీ నాకు కూడా హక్కుందిగా నీ మీద. ఆ హక్కుతోనే నేను నీకు చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. భీమ్, నా తోడబుట్టిన అందరికీ కూడా నీ మీద హక్కు ఉంటుందిగా. ఆ హక్కుతోటే నీకు చెప్తున్నాను, నువ్వు ఈ విందుకు వెళ్ళాలి. భీమ్, మేమందరం నీ జాతి వాళ్ళమే. నీకున్నంత దుఃఖం బాధ మా అందరికీ లేకపోవచ్చు బాబు, కానీ భీమాబాయి పోయిన బాధ మాకు ఉంది. అయినా మాకు కూడా కొంచెం హక్కు ఉంటుందిగా నీ మీద. అదే హక్కుతో మేము నీకు చెప్తున్నాం, నువ్వక్కడికి వెళ్ళు. ఇంకా ఎవరికైతే ఇలాంటి ఆలోచన ఉందో, ఎవరైతే పాపాలు చేస్తారో, తప్పులు చేస్తారో, వాళ్ళమ్మ చచ్చిపోతుందని, వాళ్ళ ఇళ్లలో కేవలం ఎప్పుడు శోకమే ఉంటుందని, అలాంటి వాళ్ళందరూ ఇది అర్థం చేసుకోవడం మంచిది. ఎంతగానో పుణ్యం చేస్తే అదృష్టం కొద్దీ భీమరావు లాంటి అబ్బాయి ఎవరి ఇంట్లోనైనా పుడతాడు. వాళ్ళని సంబరాలు చేసుకునివ్వు, తృప్తిగా చేసుకునివ్వు. మనము చేసుకుందాం సంతోష సంబరాలు. మన జాతి వాళ్లలో కూడా భీమరావు లాంటి ఒక వ్యక్తి ఉన్నందుకు. చూడు భీమరావు, ఎప్పుడైతే నువ్వు పురస్కారం తీసుకొస్తావో అప్పుడు ఆ పురస్కారాన్ని చూసి అందరి మనసుల్లో భీమాబాయి పోయిన ఆ బాధ అంతటినీ మర్చిపోగలుగుతావు. అవును భీమరావు, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. ఏమంటారు? తప్పకుండా వెళ్ళాలి. నువ్వు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకమ్మా? అంటే ఇప్పుడు కూడా నాకు నీ అవసరం ఉందనిపించడం లేదా? ఏం ఆలోచిస్తున్నావు బాబు? వెళ్ళు, రాత్రికి సిద్ధంగా ఉండు. అమ్మ పోయిన దుఃఖం, ఇంకా స్కూల్లో ఫస్ట్ వచ్చిన సంతోషం రెండూ ఒక్కసారి వచ్చాయి. నా పిల్లలు చదువుకుంటుంటే నేనే చదువుకున్నట్టు అనిపిస్తుంటుంది. భీమ్, నువ్వు రాసిన పరీక్షల్లో పాస్ అవ్వలేదు, స్కూల్లో అందరికంటే ఫస్ట్ వచ్చావు. నేను పోయిన తర్వాత నువ్వెన్నటికీ బలహీనపడకూడదు. గురువుగారు, మా అమ్మకి నాన్నకి గౌరవం దక్కుతుందిగా, మేమందరం గౌరవం ఎందుకు వెళ్ళొచ్చుగా. సరే నాన్న, మనం విందుకి తప్పకుండా వెళ్దాము. అయితే మేమందరం కూడా వస్తాం. అక్కడ మా భీమరావు పురస్కారం తీసుకుంటూ ఉండగా దూరం నుంచి చూస్తుంటాం. మీ చిన్నవాళ్ల బుద్ధి చిన్నగానే ఉంటుంది. అరే, అమ్మ చచ్చిపోయి ఇంకా 2 రోజులు కూడా అవలేదు, కానీ వీళ్ళందరూ విందుకు వెళ్తారంట. అదేగా. వదిలేయండి సేట్ గారు, ఈ పాపాత్ములతో మనకేంటి సంబంధం? పదండి, మన పనులు చేసుకుందాం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే భీమరావుతో పాటు గౌరవ్ విందుకి మనందరం కూడా వెళదాం. ఎందుకంటే భీమరావుతో పాటు గౌరవ్ విందుకు వెళ్లాలని వదినమ్మ చివరి కోరిక. దాన్ని మనం అందరం కలిసి నెరవేరుద్దాం. దాంతో మనకి 2 పనులవుతాయి. మొదటిది, భీమరావు తన ఒంటరి వాడని తనకు అనిపించకూడదు. ఇక రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మన శత్రువులు ఉన్నారు చూడండి, వాళ్లకు విషయంలో భ్రమ పడుతున్నారు. భీమాబాయి చనిపోయిన తర్వాత రామ్జీ, భీమరావు ఒంటరి వాళ్ళైపోయారని, వాళ్ళు బలహీనపడ్డారని.
కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళకి చూపించాలి, భీమ్రావుని రామ్జీని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బలహీన పడినివ్వమని. బాలా ఆనంద్, ఇప్పుడు నేను కూడా కొంచెం నడవడం మొదలు పెట్టడం మంచిది. నా కోసం ఊతకర్ర తయారు చేయండి. చూడండి పిల్లలు, మనందరం బయటపడి తీరాలి. దుఃఖం నుంచి, బాధ నుంచి, ఈ పరిస్థితి నుంచి మనం ముందుకు సాగిపోవాలి. అలాగే అందరం కలిసి మన భీమ్ను ముందుకు తీసుకెళ్ళాలి. అమ్మా, 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 అమ్మా. చాలాసార్లు వ్యక్తి ఏదైనా దుఃఖంలో ఎక్కువ సమయం పాటు ఉంటే అప్పుడు వాళ్ళ మెదడు మీద అది పూర్తిగా ప్రభావం చూపిస్తుంది. అలా జరగటం ఆ వ్యక్తి భవిష్యత్తుకి మంచిది కాదు. అది అలాగే కొనసాగితే అప్పుడు అది ఆ వ్యక్తిని చంపేస్తుంది. ఈ దుఃఖాన్ని మనం భరిస్తూనే మెల్లగా మర్చిపోతాం నాన్న. కానీ ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. ఎందుకంటే జీవించి ఉండడం కోసం నడుస్తూ ఉండటం, ఇంకా ముందుకు సాగిపోవటం చాలా అవసరం. అమ్మా, అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నువ్వు? అమ్మా, 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 రా అమ్మా, వచ్చి నాతో మాట్లాడు. అమ్మా, రా అమ్మా, మనం అందరం ఇంగ్లీష్ వాళ్ళ విందుకు వెళ్దాము. రా అమ్మా. ఈ భీమరావు ఇంతలా ఎందుకు అరుస్తున్నాడు? వీడికి పిచ్చి పట్టినట్టుంది. ఈ శుభవార్త వెంటనే స్వామీజీకి చెప్పాలి. ఎక్కడున్నావమ్మా? రా అమ్మా. బాలాన్నయ్య, భీమ్ ఎక్కడికి వెళ్ళాడో మళ్ళీ కనిపించట్లేదు. అరే అక్కడే ఆ బయట చెట్టు దగ్గర ఉంటాడు చూడు. లేడు బాలాన్నయ్య, నేను అన్ని చోట్ల వెతికాను. అసలు భీమ్కి ఏమైందేమో అర్థం కావడం లేదు. నిన్న రాత్రి కూడా వింత వింతగా ప్రవర్తించాడు. భీమరావు పిచ్చివాడైపోయాడు. నేను చూశాను వాణ్ణి. ఆ లోయ దగ్గర నిలబడి అమ్మా అమ్మా అని అరుస్తున్నాడు. ఆ భీమరావు పిచ్చివాడవడం మనందరికీ గొప్ప శుభవార్తే కదా. శుభవార్త? వాడిప్పటిదాకా పిచ్చివాడు కాలేదు. మీరందరూ సంతోషపడినంత మాత్రాన వాడు పిచ్చివాడైపోడు. మీరు వెళ్ళి ఏదైనా చెయ్యండి, అప్పుడు పిచ్చివాడవుతాడు వాడు. రానంద్, వాడిని వెతికి తీసుకొద్దాం. వాడిని వెతకాల్సిన అవసరం ఏం లేదు. పసి మనసు నిజాన్ని పూర్తి స్థాయిలో స్వీకరించలేకపోతున్నాడు. అలాని కాదనటానికి వాడి దగ్గర ఏవి బలమైన కారణం లేదు. అందుకని కొంచెం భ్రమావస్థలో ఉన్నాడు. మీరందరూ మీ పనులు చూసుకోండి, నేను వెళ్ళి చూస్తాను. భీమరావు వాళ్ళ అమ్మ కోసం వెతుకుతున్నాడు. వెళ్ళండి, వెళ్ళి వాడికి చెప్పండి వాడి అమ్మ చిరునామా. అలాగే గ్రామస్తులందరికీ చెప్పండి. ఆ రామ్జీ భార్య భీమాబాయ్ బతికుండగా ఏమీ చేయలేకపోయింది. అందుకనే చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి మీద పగ తీర్చుకుంటుందని.
దెయ్యంగా మారి, పిశాచిగా మారి, భూతంగా మారి. ఎందుకంటే ఈ మనుషుల్లో దయ్యాలు భూతాలు అంటే ఎంత ఎక్కువ భయం ఉంటుందంటే వాళ్ళు తమ తప్పులకి, తమ లోపాలకి, తమ బలహీనతలకి కారణం దయ్యాలు భూతాలే అనుకోవటం మొదలు పెడతారు. ఆ తరువాత ఆ దెయ్యాల్ని భూతాల్ని తరిమి కొట్టటానికి ఏం చేయటానికైనా సిద్ధపడతారు. ఎంతదాకా అంటే వాటిని పారద్రోలటం అనే పేరుతో ప్రాణాలతో ఉన్న మనిషిని కూడా చంపి పారేస్తారు.